తెలుగుదేశం వాళ్ళ శత్రువుని ఐడెంటిఫై చేసి శత్రువు మీద దాడి చేసే పరిస్థితి లేకుండా మిత్రుల్ని శత్రువులు చేసుకునే పరిస్థితి ఎక్కువ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు మన మహాభారతంలో చూస్తే అర్జునుడికి నీకేం కనిపిస్తుందంటే చెట్టు మీద పెట్ట కన్ను కనిపిస్తుంది అన్నాడు. అలా టార్గెటెడ్గా రాజకీయం చేయకోకుండా జగన్ వదిలేశారు. జగన్ మీద కేసులు కేంద్ర ప్రభుత్వంతో ఏం టార్గెట్ చేసి చేయాలి అని ఎలా అతన్ని అతని పార్టీని ఇబ్బంది పెట్టి న్యాయం జరిగే విధంగా ఎలా పోరాడాలి అనే ఆలోచన చేయకుండా పార్టీని ఇబ్బంది పెట్టబడలే, ఆయన్ని ఇబ్బంది పెట్టబడలే. పోయిన 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా జగన్ మీద ఉండే కేసుల గురించి చంద్రబాబు గారు పట్టించుకోలే, ఇప్పుడు కూడా పట్టించుకోవడంలా. నువ్వు కేంద్రంలో నీకు ఇంత పలుకుబడి ఉన్నప్పుడు జగన్ ఆయన 5 సంవత్సరాలు నా కేసుల్లో నుంచి నన్ను కాపాడండి అని ఢిల్లీకి పోయి బతిలాడుకొని తన కేసుల్లో 19 నుంచి 24 వరకు ప్రతి ఢిల్లీ పర్యటనలోనూ ఆయన కేసుల గురించే మాట్లాడుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే కోర్టులలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒక ముద్దాయి బెయిల్ మీద విడుదలయ్యి కోర్టుకు కూడా రాకుండా, కోర్టు రమ్మన్నా కూడా రాకుండా, అంత కోర్టుల పట్ల అంత ధిక్కారం ప్రదర్శిస్తుంటే నువ్వు ప్రభుత్వంలో ఉండవు. నువ్వు కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే సుప్రీంకోర్టుకో న్యాయశాఖకో న్యాయశాఖ మంత్రికో ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఆ రోజు ఏమన్నారు, హూ కిల్డ్ బాబాయ్ అనే స్లోగన్తో నువ్వు ఎలక్షన్ ప్రచారం చేశావు. ఈ రోజు హూ కిల్డ్ బాబాయ్ అనే నినాదాన్ని ఎందుకు మర్చిపోయావు? ప్రజలు మర్చిపోతున్నారు, అధికారంలో ఉన్నాళ్ళు మర్చిపోయారు. సిబిఐ ఎంక్వైరీ చేయలేదు, కానీ సిబిఐ ఎంక్వైరీ చేయకపోయినా డిఫరెంట్ కోణంలో నీ పోలీస్ యంత్రాంగంతో నువ్వు దర్యాప్తు చేయించవచ్చు కదా, సిబిఐకి నువ్వు సపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఆ రోజు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతే పోలీసు సహకారం చేయలే. ఈరోజు పోలీసు నీదే ఉంది కదా, నువ్వెందుకు సహకారం చేయవు? సుప్రీంకోర్టులో ఆ కేసు ఒక వాయిదాకి ఇంకొక వాయిదాకి 6 నెలలు 9 నెలలు గ్యాప్ వస్తుంటే ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె పాపం ఆమె అరణ్య రోదనగా నీకు అందరికీ చెప్పుకుంటుంటే నువ్వెందుకు స్పందించడం లేదు ముఖ్యమంత్రిగా?